హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. విరూపాక్షి గురించి సూర్యప్రతాప్కు తెలుస్తుంది కదా, అప్పుడు వెంటనే విజయాంబిక ఈ విధంగా అనుకుంటుంది, అమ్మో ఆ విరూపాక్షి చేయబట్టే నా నిజాన్ని బయటపడితే తమ్ముడు ఒక్క క్షణం కూడా నన్ను ప్రాణాలతో ఉండనివ్వడు. అయినా ఏంట్ర తమ్ముడు ఇన్ని రోజులు విరూపాక్షి లేదనుకుంటే ఇక ఇప్పుడు నా బిడ్డ అని చెప్పేసి కళ్ళ ముంగటికి వచ్చింది. ఇదంతా కావాలని చేస్తుంది. నీకు తెలియకుండా ఆ విరూపాక్షి ఇక రాజు రూపంలో పెళ్లి చేసింది. అంతేకాకుండా నీకు తెలియకుండా ఇదంతా చేసిన ఆ విరూపాక్షిని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టకూడదు తమ్ముడు. నిన్ను మోసం చేసి ఇక్కడి దాకా తీసుకొచ్చిన ఆ విరూపాక్షి నీకు తెలియకుండానే ఇక నీ కన్న బిడ్డను ఇలా తనకి దగ్గర చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. మరోవైపు రూప ఈ మాటలు వినుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అంటే ఇన్ని రోజులు నన్ను కాపాడుకుంటూ ఇక నా వెనకాల ఉంది మా అమ్మ అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. మరోవైపు రాజు ఇక విరూపాక్షి మాటలు గుర్తు చేసుకుంటూ ఎలాగైనా రూపమ్మకు నేను దగ్గర కావాలి, లేకుంటే ఇక నేను అందరిలాగానే విరూపాక్షమ్మ చెప్పినట్టుగా రూపను ఇక దూరం చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి మనసులో ఈ విధంగా బాధపడుతూ ఉంటాడు. రూపమ్మ గురించి ఆలోచిస్తుండగా ముత్యాలు, ఒరే నాయన ఏం చేస్తున్నావురా? శ్వేత నగలు ఇట్లా అన్నీ తీసుకుందట, నీకు ఫోన్ చేస్తే నువ్వు ఎత్తట్లేదాటయ్యా, ఎందుకయ్యా అని చెప్పేసి ఈ విధంగా ఇక ముత్యాలు రాజును అడుగుతూ ఉంటుంది. కానీ రాజు మాత్రం రూప గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఏందయ్యా ఏం ఆలోచిస్తున్నావు? అమ్మ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పేసి ఈ విధంగా ఇక రాజు మాటలు విని ముత్యాలు కోపంగా చూస్తుంది. ఇక నీకు పెళ్ళి ఇష్టం లేకుంటే నా ప్రాణాలు తీసుకుంటానయ్యా అని చెప్పేసి అక్కడున్న కత్తి పట్టుకుంటుంది. అమ్మ ఏం చేస్తున్నావు పిచ్చి పనులు అని చెప్పేసి అంటుండగా ఇక నేను చావక తప్పదయ్యా, ఎందుకంటే ఆ సూర్యప్రతాప్ ఇక మనందరినీ రోడ్డు మీదకి ఈడ్చాడు. అలాంటి ఆయంటి కూతున్న పెళ్ళి కాదు, అసలు ఆ గడపే తొక్కదు రూప అని చెప్పేసి కోపంగా మాట్లాడుతుంది. ఇక మరోవైపేమో రాజు మాత్రం రూప గురించి బాధపడుతూ ఉంటాడు. ఏం చేయలేని పరిస్థితి. అప్పుడు వెంటనే అందరూ పడుకుంటారు కదా, ఈరోజు ఎలాగైనా రూపను కలవాలని చెప్పేసి ఆలోచిస్తుంటారు. మరోవైపు రూప జరిగిందంతా గుర్తు చేసుకొని ఇక విరూపాక్షి మాటలు గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది. రేణుక విరూపాక్షి మాటలు భయంతో గుర్తు చేసుకుంటూ ఇక ఎలాగైనా రాజును నా దిక్కు చేసుకోవాలనుకుంటే ఈ విరూపాక్షి ఏంటి ఇలా నాకు వార్నింగ్ ఇచ్చింది, అంతేకాకుండా గవలిద్దరినీ ఒక్కటి చేస్తానంది, లేదు జరగనివ్వదు, ఎలాగైనా వాళ్ళిద్దరిని విడగొట్టాలి. అంతేకాకుండా గీ అత్తమ్మ నాకు మాట ఇచ్చి ఇప్పుడు మళ్ళీ ఆ శ్వేతతో పెళ్లి చేస్తానని ఇక గీ అత్తమ్మ కూడా అంటుంది. గిదంతా కాదు, ఎలాగైనా రాజును ఒప్పించి రాజుతో నా పెళ్లి జరిగేలా చేసుకోవాలి అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. అదే సమయానికి ఇక గొర్రె వస్తుంది, అదే మన రేణుక మొగుడు. అప్పుడు వెంటనే రేణుక అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. గదేంది గీ టైంలో నన్నెవరు పిలుస్తున్నారు అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. ఇక అలా కిందికి చూసరికి ఇక గొర్రె రేణుకను పిలుస్తూ ఉంటుంది. రేణుక నన్ను మరిచిపోయావా? నా ప్రేమ మరిచిపోయావా? తాళి కట్టిన మొగుణ్ణి గిట్ల వదిలేస్తే ఎట్లా రేణుక అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. గదేంది గట్ల మాట్లాడుతున్నావు? అయినా నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, గిక్క నుంచెలిపో. అదేంటి రేణుక, ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, నువ్వు వదిలిపెట్టినా నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను. ఇదిగో ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళపోతే ఇక నిన్ను కత్తి తీసుకొని కస కస నరికేస్తా. గదేంటి గది నా ప్రేమను చంపేస్తావా? తప్పు రేణుక, మనిద్దరం అమర ప్రేమికులం, మన ప్రేమను ఎవ్వరూ విడదీయలేరు. అయినా నిన్ను ప్రేమించలేదు, నిన్ను పెళ్లి చేసుకోలేదు. నువ్వు జంతువే కదా పెళ్లి చేసుకున్నావు. అయినా నేను రాజును పెళ్లి చేసుకోలే. ఏంటి రాజున నన్ను పెళ్లి చేసుకొని ఇక నీ మొగన్ని వదిలిపెట్టి రాజుని పెళ్లి చేసుకుంటావా? ఏంటి నువ్వు నా మొగుడివేంటి? నువ్వొక జంతువువి అని చెప్పేసి విధంగా ఇక గొర్రెతో మాట్లాడుతూ ఉంటుంది. అయినా ఇక్కడి నుంచి పోతావా, లేకపోతే నేను ఇక్కడ చంపేయమంటావా? లేదు రేణుక, ఏదో ఒకరోజు నన్ను అర్థం చేసుకుంటావు, నా దగ్గరికి వస్తావు, అది నాకు బాగా తెలుసు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక రేణుక పైన ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా గా అత్తమ్మను నా బుట్టలో వేసుకొని ఇక రాజును నా వైపు తిప్పుకొని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి.
అని చెప్పేసి ఆలోచిస్తుంటుంది. ఈలోపు రాజు రూపం చూడ్డానికి మెల్లగా ఇంట్లోకి వస్తూ ఉంటారు. రేణుక రాజు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మెల్లగా డోర్ తీస్తూ లోపలికి వస్తూ ఉంటాడు రాజు అటు ఇటు చూసుకుంటూ. ఇక కిచెన్లో విజయాంబిక ఒక్కసారిగా రాజు వైపు చూసి షాక్ అయిపోతుంది. ఇక రూప కాస్త రాజు గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. విజయాంబిక ఒక్కసారిగా రాజును చూసి ఇది ఎలాగైనా తమ్ముడికి చెప్పి ఇక మొత్తానికే వీళ్ళిద్దరిని వీడగొట్టాలి, ఇదే నాకు మంచి ఛాన్స్, ఇక తమ్ముడు తమ్ముడు అని చెప్పేసి విజయాంబిక సూర్యప్రతాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏంటక్క అంత కంగారు పడుతూ వస్తున్నావు, ఇక కొంపలు మునిగిపోతున్నాయిరా, ఆ రాజుగాడు మన ఇంట్లోకి వచ్చాడు, ఏమంటున్నావక్క? అవునరా, ఇక నా కళ్ళతో నేను చూశాను, డైరెక్ట్గా రూప గదిలోకి ఆ రాజు వెళ్ళాడు, ఏమంటున్నావక్క? నిజంరా తమ్ముడు, కావాలంటే నువ్వురా అని చెప్పేసి రూప గది వైపు విజయాంబిక సూర్యప్రతాప్ని తీసుకెళ్తుండగా ఇక అమ్మాయి గారు అని చెప్పేసి రాజు ఒక్కసారిగా రూప దగ్గరికి వెళ్ళేసరికి రూప రాజును చూసి షాక్ అయిపోతుంది. అమ్మాయి గారు అని చెప్పేసి ఒక్కసారిగా రాజు అనేసరికి రాజు నువ్వెందుకు అసలు ఇక్కడికి వచ్చు, నాన్న ఎవరైనా చూసారంటే కొంపలు అణిగిపోతాయి అని చెప్పేసి ఈ విధంగా ఇక రూప కంగారు పడిపోతూ ఉంటుంది. లేదమ్మాయి గారు, పొద్దున విరూపాక్షమ్మ మాటలు ఇక ఆలోచించాను, నిన్ను విడిచి నేను ఉండలేను, నిన్ను బ్రతకలేను, ఆ శ్వేతను పెళ్లి చేసుకోలేను, చావో బ్రతుకో నీతోనే, ఎప్పటికీ నిన్ను అన్యాయం చేయలేదు, తెలుసో తెలియకో మన పెళ్లి జరిగింది ఆ విరూపాక్షమ్మ చేతిలో, ఇక అంతేకాకుండా నీ తల్లని కూడా తెలిసింది, అందుకే నిన్ను వదులుకోలేను అని చెప్పేసి వెంటనే ఇక రాజు రూపను హక్ చేసుకుంటాడు. అది కాదు రాజు, ఇప్పుడు నిజం బయటపడిపోయింది, కాకపోతే మన పెళ్ళికి అంగీకరించట్లేదు నాన్న అని చెప్పేసి విధంగా రూప అంటుంది. లేదమ్మాయి గారు, ఎవరు అడ్డుపడినా నిన్ను మాత్రం వదులుకోను, ఒకవేళ వదిలే పరిస్థితి వస్తే నా ప్రాణాలే తీసుకుంటాను అని చెప్పేసి అంటుండగా అలాంటి పిచ్చి మాటలు మాట్లాడకు రాజు, అయినా నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం, నిన్ను వదిలిపెట్టి నేను ఉండగలనా, కాకపోతే నాన్న మాట విని ఇలా ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి ఈ విధంగా రూప బాధపడుతూ ఉంటుంది. తమ్ముడు, ఇక ఈ గదిలోనే రాజు ఉన్నాడు, అంతేకాకుండా ఇక అసలు రూపను తీసుకుపోవడానికి ఇక్కడికి వచ్చినట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి విజయాంబిక రాజు మీద లేనిపోని నిందలు వేస్తూ ఉంటుంది. అక్క, వాడిని ఇవాళ ఇక్కడ ఈ రూమ్లో చూశానంటే నా చేతిలో చచ్చాడక్క అని చెప్పేసి ఈ విధంగా ఇక సూర్యప్రతాప్ అంటూ ఉంటాను. లేపకపోవడానికే ఆ రాజుగాడు వచ్చినట్టుగా అనిపిస్తుంది, పొద్దున విరూపాక్షి అంది కదా నీ భార్య అని చెప్పేసి లేనిపోని అన్నీ నూరి పోసింది కదా అని చెప్పేసి అంటుండగా నే ప్రాణం ఉన్నంత వరకు నా బిడ్డ నా మాట దాటేసి ఎక్కడికి పోదక్క అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. ఇక అలా వెంటనే డోర్ తీసేసరికి రాజు రూప దగ్గర కనిపించాడు. ఒక్కసారిగా సూర్యప్రతాప్ లోపలికి వస్తాడు. విజయాంబిక కూడా షాక్ అయిపోతుంది. ఇక అటు ఇటు చూస్తుండగా ఏంటి నాన్న ఏమైంది అంటే రాజు వచ్చాడు కదా, రాజా ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వస్తాడు నాన్న, రాజు వచ్చాడు నేను చూశాను అని చెప్పేసి విజయాంబిక అంటుండగా అదేంటత్తా, రాజు వస్తే నా గదిలో ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళినట్టు, రాజు అయితే ఇక్కడికి రాలేదత్తా, లేదు రాజు వచ్చాడు నా కళ్ళతో నేను చూశాను, కాకపోతే ఇక వీళ్ళ మాటలు గమనించి రాజు అంతకు ముందుకే పరద వెనకాల దాచుకుంటా, ఇక పొద్దున రాజు గురించి మాట్లాడాం కదా, అదే ఆపార్థంలో నువ్వు ఆలోచించినట్టున్నావక్క, రాజు రాలెళ్ళే అని చెప్పేసి అంటున్నా. లేదు తమ్ముడు, రాజు వచ్చాడు నేను చూశానురా, ఇక రాజు ఉంటే ఇక్కడ ఉండాలి కదక్క, సర్లే అమ్మ పడుకో పొద్దుపోయింది అని చెప్పేసి ఈ విధంగా సూర్యప్రతాప్ విజయాంబిక వెళ్తుండగా విజయాంబిక వెనుక చూస్తుండగా రూప కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక అలా వెంటనే రూప డోర్ వేస్తుంది. రాజు పరద వెనకాల నుంచి బయటకు వస్తాడు. రాజు, అత్తయ్యకు అనుమానం వచ్చింది, నువ్వు త్వరగా వెళ్ళు. సరే అమ్మాయి గారు, పొద్దున్నే నీతో మాట్లాడాలి. సరే రాజు నువ్వు వెళ్ళు అని చెప్పేసి వెనుక డోర్ నుంచి పంపిస్తుండగా రేణుక ఆలోచిస్తుంది కదా, రాజును చూస్తుంది. రూప గదిలో నుంచి రావడం ఒక్కసారిగా ఇక రేణుక రాజును చూసి షాక్ అయిపోతుంది. మరి రాబోయే ఎపిసోడ్ కావాలనుకుంటే లైక్ చేసి కామెంట్ చేసి కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్